భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్ట్ 15, 1947. ఆ తర్వాత మన రాజ్యాంగం మొదలైనది 1950 జనవరి 26. అందుకనే ఇండిపెండెన్స్ డేని ఆగస్ట్ 15 చేసుకుంటున్నాము. జనవరి 26 గణతంత్ర దినోత్సవము మన భారతీయులందరినీ జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఊరిలో జెండాను ఎగురవేస్తున్నాము. మిత్రులారా, రిపబ్లిక్ డే గురించి పాట వివరణ. చూడరా ఆకాశం మురిసిపోతున్నది, 3 రంగుల జెండా మెరిసిపోతున్నది. చూడరా ఆకాశం మురిసిపోతున్నది, 3 రంగుల జెండా మెరిసిపోతున్నది. చిన్న పెద్ద గొంతు కలిపి జనగణమన పాడే వేళ గుండె నిండా మంచితనం పంచిపెట్టును భారత నేల. ఏ దేశం వెళ్ళినా ఎక్కడ చూసిన భరత భూమి గొప్పదిరా. ధర్మాన్ని పాటిస్తూ న్యాయంగా బతుకుట ఈ మట్టి బిడ్డ తత్వమురా. జై హింద్, జై హింద్, జై హింద్. చిన్నారి కన్నుల్లో ఎనలేని ఆనందం ఉండి నిండుగా, త్యాగాలు ఫలించి సంఖ్యలు తుంచిన నేడే పండుగ. చిన్నారి కన్నుల్లో ఎనలేని ఆనందం ఉండే నిండుగా, త్యాగాలు ఫలించి సంఖ్యలు తుంచిన నేడే పండుగ. సర్వమత సన్నిధిరా, సనాతన సంస్కృతిరా, శాంతి చాటి ప్రేమ చూపే దేశం మనదిరా. జై హింద్, జై హింద్, జై హింద్. గనుల కొలువు సిరుల గిరుల తరుల నిలువు, విశ్వానికే గురువు. తల్లి భారత భూమి చరితలని వింటుంటే పులకించే తనువు. గనుల కొలువు సిరుల గిరుల తరుల నిలువు, విశ్వానికే గురువు. తల్లి భారత భూమి చరితలని వింటుంటే పులకించే తనువు. జగతిలోని శాంతి బీజం, ఆదుకునే దయాగుణం, చావుకైనా వెనుకాడని దేశం భారతదేశం. జై హింద్, జై హింద్, జై హింద్. రిపబ్లిక్ డే గురించి వివరణ. 1950 జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. మన భారతదేశ రాజ్యాంగము ప్రారంభమైన రోజు. బ్రిటిష్ వాళ్ళు దౌర్జన్యంగా 200 ఇయర్స్ పైగానే మన భారతదేశాన్ని పాలించారు. వారు పాలించినంత కాలము వారి విధానాలతోనే వారికి నచ్చినట్టుగానే పాలించినారు. మాతృదేశ దాస విముక్తికి ఎంతోమంది దేశభక్తుల కృషితో ప్రాణత్యాగంతో ఎట్టకేలకు 1947 ఆగస్ట్ 15 మనకు స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆగస్ట్ 16 నుండి ఎవరు నాయకులు, ఎలా పరిపాలించాలి అనే ప్రశ్న మన భారతీయులకు మొదలయ్యింది. రాజుల పాలన కానీ దౌర్జన్య బ్రిటిష్ పాలన కానీ రెండూ సరైనవి కావు అని అందరూ మేధావులు కలిసికట్టుగా ఆలోచించుకుని మన భారతదేశానికంటూ ప్రజలకంటూ ఒక చట్టం ఉండాలని, దేశాన్ని ముక్కలు కాకుండా ప్రజలందరూ కలిసి మెలిసి ఉంటూ అందరూ స్వేచ్ఛను సమానంగా జీవించే హక్కును కల్పిస్తూ దేశ సమాజ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలని ఒక చట్టం సృష్టించుకోవాలని, ప్రజలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలని నిర్ణయించుకొని ఒక చట్టాన్ని రాయాలని పూనుకున్నారు. నాయకులందరూ తీర్మానించుకొని రాజ్యాంగం రాసే బాధ్యతను అంబేద్కర్ చేతిలో పెట్టారు. అంబేద్కర్ కూడా అంతే బాధ్యతతో, అంతే సంకల్పంతో ఆ బాధ్యతను తీసుకున్నారు. తను రాసిన రాజ్యాంగం వలన దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపికలా ఉండాలని, ఈ రాజ్యాంగం వలన మన దేశము ప్రగతి వైపు నడవాలని, అందరూ చదువుకోవాలని, సామాన్యుడికి సైతం సమాధానంగా ఉండాలని సంకల్పించుకుని అంబేద్కర్ గారు చాలా కష్టపడి రాశారు.
165 రోజుల్లో అంబేద్కర్ గారు నేతలతో కలుస్తూ ప్రజల విధానాలను గమనిస్తూ ఎన్నో మార్పులు అవసరమని తన ముందుకు వచ్చిన సమస్యలను నాయకులతో చర్చిస్తూ రాశారు. ఎట్టకేలకు 1950 జనవరి 24న రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ 285 మంది నాయకులు సంతకాలు చేశారు. అందరి అంగీకారంతో సవరిస్తూ ఎట్టకేలకు 1950 జనవరి 26న మన దేశ రాజ్యాంగం మొదలయ్యింది. అన్ని దేశాల్లో భారతదేశ రాజ్యాంగం ఉన్నతంగా ఉంది అన్నారు. దేశాలు ఇలా రాజ్యాంగం ఏర్పరచుకునే విధానము మొట్టమొదట 1587లో ఫిలడెల్ఫియా అనే దేశంలో తొలిసారిగా రాజ్యాంగం ఏర్పరచుకున్నారు. తర్వాత అన్ని దేశాలు రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నారు. భారతదేశము ప్రజాస్వామ్య రాజ్యంగా అవతరించిన రోజు 1950 జనవరి 26వ రోజు. అందుకే మన భారతదేశంలో జెండా ఎగరేస్తూ వేడుక చేసుకుంటాము. దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు వందనాలు సమర్పించుకుందాము. భగ 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 మండే నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూని దూకే వారే సైనికులు, పెల 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 పెలమంటూ మంచు తుఫాను వచ్చినా వెనుకడుగే లేదంటూ దాటేవారే సైనికులు, దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవారే సైనికులు, మరణాయుధాలెన్ని ఉన్నా ప్రాణాన్ని ఎదురు పంపేవారు వారే సైనికులు. సరిలేరు మీకెవ్వరు, మీరెళ్ళే రహదారికి జోహారు. సరిలేరు మీకెవ్వరు, ఎనలేని త్యాగానికి సైనికులే మారు పేరు. మన భారతదేశాన్ని రక్షిస్తున్న ప్రతి సైనికులకు, నారీ సైనికులకు నా ఆత్మీయ వందనాలు. ఎందుకంటే తుపాకీ తూటాలకు, మంచు తుఫానులకు, చలికి, వర్షానికి తట్టుకొని గుండె ధైర్యంతో ప్రాణాలకు ఎదురీది చావుకు భయపడకుండగా ఆత్మస్థైర్యంతో, ఆత్మత్యాగంతో మన దేశాన్ని కాపాడుతారు సైనికులు. సైనికునికి అందుకే జోహార్లు. మన ప్రశాంత జీవితానికి దోహదపడుతున్న సైనికులకు వందనం, అభివందనం, జోహార్లు మనందరి తరపున. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.